ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా నిండు వందనాలు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. అపోస్తలుడైనటువంటి పౌలు యేసుక్రీస్తు ప్రభువారు ప్రథమ ఫలముగా మొదట లేచి ఉన్నారు అని తాను చెప్తా ఉన్నాడు. ప్రథమ ఫలం అంటే ఏమిటి అని మనం చూసినట్లయితే, పాత నిబంధన కాలములో ఏదైనా పంట పండించినప్పుడు మొదటిది దేవుని సన్నిధిలో ఇది దేవుని భాగమని అర్పించేవారు. ఆ అర్పణను అర్పించినప్పుడు ఆ పంటను దేవుడు అంగీకరించి మిగిలిన ఆ పంట అంతటినీ కూడా దేవుని సన్నిధిలో అది అంగీకరించబడుతుంది. దాని ద్వారా మిగతా పంటకు ఆశీర్వాదం అనేది అవుతుంది. అంటే మనం రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 16వ వచనములో మనం గనక చూసినట్లయితే, ముద్దలో మొదటి పిడికేడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానము ద్వారా మనము కూడా తిరిగి లేస్తాం అనే నిరీక్షణ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన వారిలో ప్రథముడుగా తిరిగి లేచి ఉన్నాడు గనక మనందరం కూడా ఆయనలో మనం పునరుద్ధానము కలిగి జీవించే వారముగా మనం ఉంటాము.